హాయ్ ఫ్రెండ్స్, జియోన్ కింగ్, థోర్ అండ్ నల్ ఈ టూ క్యారెక్టర్స్ మార్వెల్ కామిక్స్లోనే మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్. జియోన్ కింగ్ థోర్ అనేది థోర్ వర్షన్లోనే మోస్ట్ పవర్ఫుల్ వర్షన్. ఇంకా నల్ పవర్స్ సింబియాట్తో లింక్ అయి ఉంటుంది. నల్ని గాడ్ ఆఫ్ సింబియాట్స్ అని అంటారు. ఆ నల్ దగ్గర అతని మెయిన్ వెపన్ ఆల్ బ్లాక్ నెక్రో స్క్వాడ్ ఉంది. ఈ వెపన్తో నల్ సెలెస్టియల్స్ని కూడా చంపేశాడు. ఈ వీడియోలో మనం జియోన్ కింగ్, థోర్ అండ్ నల్ని కంపేర్ చేసి ఎవరు పవర్ఫుల్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ నల్ ఆర్జిన్ గురించి చూస్తే, నల్ మార్వెల్ యూనివర్స్ క్రియేట్ అవ్వకముందు నుండి ఉన్నాడు. డార్క్నెస్ని తన పవర్గా చేసుకొని నివసించేవాడు. బిగ్ బ్యాంగ్ తర్వాత సెలెస్టియల్స్ వచ్చి యూనివర్స్ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు సెలెస్టియల్స్కి ఇంకా నల్కి ఫైట్ జరిగింది. ఆ ఫైట్లో నల్ ఆల్ బ్లాక్ నెక్రోస్వార్డ్తో ఒక సెలెస్టియల్ హెడ్ని కట్ చేసి చంపేస్తాడు. నల్ టోటల్ యూనివర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబియోట్స్ని క్రియేట్ చేసి తన ఆర్మీగా పంపిస్తాడు. ఇందులో వీనం కూడా ఒకటి. నల్ వెపన్ అయిన నెక్రోస్వార్డ్ని యూజ్ చేసి గోర్ ది గాడ్ బచ్చర్ 3 వర్షన్స్ ఆఫ్ థోర్స్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ థోర్స్తో ఫైట్ చేశాడు. నెక్రోస్క్వాడ్ పవర్తో ఫైట్ చేయడానికి 3 థోర్స్ వచ్చారంటే నల్ పవర్ని ఇమాజిన్ చేసుకోండి. నల్ దగ్గర సూపర్ స్ట్రెంగ్త్, స్పీడ్, డ్యూరబిలిటీ, స్టామినా, డార్క్ ఎనర్జీ, మ్యాటర్ మ్యానిపులేషన్, షేప్ షిఫ్టింగ్, సింబియాట్ క్రియేషన్, హీలింగ్ పవర్స్ ఉన్నాయి. నల్ దగ్గర సింబియాట్ ఆర్మర్ ఉంది. ఈ ఆర్మర్ నల్కి డ్యూరబిలిటీని ఇస్తుంది. నల్ యూనివర్స్ స్టార్టింగ్ నుండి ఉండడం వల్ల ఫైటింగ్లో కానీ ఇంటెలిజెన్స్లో కానీ ఎక్స్పర్ట్ అయ్యాడు. కామిక్స్లో నల్ సిల్వర్ సర్ఫర్ని ఓడించాడు, ఒక సెలెస్టియల్ని చంపేశాడు, అండ్ థోర్ని అలాగే అవెంజర్స్ని ఓడించాడు. సెంట్రీ లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ని చంపేశాడు. థోర్ ఓడిన్ ఫోర్స్ని అడ్డుకున్నాడు. నల్ హైవ్ మైండ్ని యూజ్ చేసి టోటల్ సింబియోస్ని కంట్రోల్ చేయగలడు. ఇప్పుడు జియోన్ కింగ్ థోర్ గురించి చూస్తే, ఓడిన్ చనిపోయి ఒక లోకి సట్టర్తో కలిసి యాస్గార్డ్ని డిస్ట్రాయ్ చేద్దామని అనుకుంటాడు. మరోవైపు థోర్ హ్యామర్ కూడా డిస్ట్రాయ్ అవుతుంది. ఇప్పుడు థోర్ ఓడిన్ ఫోర్స్ ఇంకా రియోన్ మ్యాజిక్ పవర్స్ని పొంది యాస్గార్డ్ని కాపాడాలని అనుకుంటాడు. థోర్ మిమిర్వెల్లో అతని ఐస్ని సాక్రిఫైస్ చేసి వరల్డ్ ట్రీకి ఊరేసుకొని చనిపోతాడు. తర్వాత ఓడిన్ స్పిరిట్ హెల్ప్తో మరీ బ్రతికి రియోన్ మ్యాజిక్ని పొందుతాడు. ఇప్పుడు థోర్ దగ్గర ఓడిన్ ఫోర్స్ అండ్ రియోన్ మ్యాజిక్ ఉంది. ఈ పవర్తో థోర్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ని చూడగలడు. జియోన్ కింగ్ థోర్ దగ్గర యూనివర్స్లోని ప్రతి నాలెడ్జ్ ఉంది. జియోన్ కింగ్ థోర్ దగ్గర గాడ్ లైక్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, టెలిపోర్టేషన్, స్టామినా, వెదర్ కంట్రోలింగ్, లైటింగ్ కంట్రోలింగ్, రియాలిటీ వ్రాపింగ్, టెలిపతి, మైండ్ కంట్రోలింగ్, రియోన్ మ్యాజిక్ అండ్ ఓడిన్ ఫోర్స్ లాంటి పవర్స్ ఉన్నాయి. జియోన్ కింగ్ థోర్ వన్ హ్యాండ్తో మ్యాంగాక్ అనే మాన్స్టర్ని రియాలిటీ నుండి ఎరేస్ చేశాడు. జియోన్ కింగ్ థోర్ 1 డైమెన్షన్ నుండి వేరే డైమెన్షన్కి టెలిపోర్ట్ కూడా అవ్వగలడు. థోర్ లోకి హెడ్ని కట్ చేసి చనిపోకుండా చేశాడు. థోర్ షాడో గాడ్స్ని డిఫీట్ చేసి రాగ్నరాక్ సైకిల్ని ఆపేశాడు. ఈ షాడో గాడ్స్ సెలెస్టియల్స్ కన్నా పవర్ఫుల్. సో ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు పవర్ఫుల్ అనేది చూద్దాం. ఒకవైపు నల్ సెలెస్టియల్స్ని ఒక షాట్లో చంపగలడు. మరోవైపు జియోన్ కింగ్ థోర్ మ్యాంగాక్ లాంటి మాస్టర్ని ఒక హ్యాండ్తో ఎరేస్ చేశాడు. నల్ అండ్ జియోన్ కింగ్ థోర్ ఇద్దరు కాస్మిక్ లెవెల్ క్యారెక్టర్స్. నల్ అవెంజర్స్, సిల్వర్ సర్ఫర్, సెంట్రీని డిఫీట్ చేశాడు. బట్ యూనివర్స్ స్టార్టింగ్లో ఒక సెలెస్టియల్ని చంపాక రిమైనింగ్ సెలెస్టియల్స్ నల్ని ఓడించారు. జియోన్ కింగ్ థోర్ మ్యాంగాక్, లోకి, షాడో గాడ్స్ని ఓడించాడు. రాగ్నరాక్ సైకిల్ని ఆపేశాడు. నల్ని సెలెస్టియల్స్, గాడ్ ఆఫ్ లైట్, వీనం ఓడించారు. బట్ జియోన్ కింగ్ థోర్ని ఏ క్యారెక్టర్ ఓడించలేదు. పవర్ వైజ్గా చూసినా థోర్ ఫ్యూచర్ని చూడగలడు కాబట్టి నల్ అటాక్స్ని ముందే థోర్ గెస్ చేయగలడు. సో పవర్స్లో ఇంకా ఫీట్స్లో జియోన్ కింగ్ థోర్ నల్ కన్నా చాలా ముందు ఉన్నాడు. సో ఈ కంపారిజన్లో జియోన్ కింగ్ థోరే విన్నర్. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.